హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు అదమ్మా అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ ఇది వన్ ఆఫ్ ది ట్రావెల్ వ్లాగ్ హైదరాబాద్ టు తిరుపతి. సో మేము తిరుపతి రీచ్ అయిపోయిన తర్వాత కొండ మీదకి బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ అంతా లగేజ్ చెకింగ్ జరుగుతుంది కదా. సో చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మా రూమ్కి అయితే రీచ్ అయ్యాము. సో మేము ముందుగానే 3 months బ్యాక్ రూమ్ అండ్ దర్శనం స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇద్దరం, నేను మా హస్బెండ్ వెళ్ళాము యాక్చువల్గా తిరుపతి. సో మేమిద్దరం ఫ్రెష్ అయిపోయి రూమ్ నుంచి 300 ఎంట్రీ వరకు మేము ఒక వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఆ వ్యాన్లో అయితే మేము వెళ్తున్నాం. వెళ్ళే వే అంతా ఈ గ్రీనరీ అండ్ మంచిగా చల్లగా గాలి అండ్ వెళ్ళే వే మొత్తం ఈ రూమ్స్ ప్లస్ మనకి ఫ్రీ దర్శనం పాతంతో కనిపిస్తుంది. అదైతే ఎంత పెద్దగా ఉందో, ఫ్రీ దర్శనం అయితే మనం చేయలేము అసలు. సో అందుకని మేము ముందుగానే అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంత పెద్ద లైన్లో వెయిట్ చేసి చేసి నడుచుకొని మన దేవుని దర్శనం చేయాలంటే అసలు అవ్వదు. అక్కడికి వెళ్ళేసరికి అలసిపోతాము. మన దేవుని పూర్తిగా కూడా చూస్తామో లేదో తెలీదు. అందుకని అయితే మేము ముందుగానే టికెట్స్ అయితే బుక్ చేసుకొని మేము వెళ్ళిపోయాము. సో ఇక్కడ మనకి ఎంట్రీ అయితే వచ్చింది. సో ఎంట్రీలో మనం వ్యాన్ దిగిపోయి వాళ్ళు మేబీ 50 ఎంత తీసుకున్నారు అంతే రూమ్ నుంచి ఎంట్రీ వరకు. సో ఇక్కడ నుంచి మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకి టికెట్ అయితే చెక్ చేస్తారు. 300 టికెట్స్ చెక్ చేసిన తర్వాత లోపలికి అయితే పంపించేస్తారు. ఇక్కడ లైన్ స్టార్ట్ అవ్వకముందే నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఫొటోస్ మనం రెడీ అయ్యాం కాబట్టి సో మ్యాండేటరీ కాబట్టి సో నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా లైన్లో అయితే స్టార్ట్ అయిపోయాము నేను మా హస్బెండ్. అండ్ లైన్లో వెళ్తున్నప్పుడు కూడా మంచిగా కూల్గా ఉంది, ఎందుకంటే ఎక్కువ రష్ లేదు, ఎక్కువ మంది లేరు ఆ రోజు. మేబీ ఈవినింగ్ స్లాట్ అవ్వడమో ఏమో తెలియదు, కానీ మేమే చాలా తక్కువ మంది ఉన్నాము. మరీ తక్కువ అంటే తక్కువ కాదు, మేము వెళ్ళే లైన్లో అయితే చాలా తక్కువ మంది ఉన్నాము. సో అందుకనే రిలాక్స్గా సాంగ్స్ పాడుకుంటూ లైన్లో అయితే వెళ్తున్నాం. మా బ్యాక్ సైడ్ కూడా చాలామంది సాంగ్స్ పాడుకుంటూ అలా ఎంగేజ్ చేసుకుంటూ అయితే ఉన్నారు. సో ఇక్కడ ఓల్డ్ పీపుల్స్ అయితే కాసేపు రిలాక్స్ అవుతూ కూర్చుంటూ లైన్లో ఆగుతూ వెళ్తూ అయితే స్టార్ట్ అయ్యారు. సో ఇలా మేము కూడా లైన్లో వెళ్తూ చుట్టుపక్కల గ్రీనరీలు అవన్నీ చూసుకుంటూ ఫ్రీగా సాంగ్స్ పాడుకుంటూ మంచిగా అయితే స్టార్ట్ అవుతూ లైన్లో వెళ్తున్నాము. మనకి ఇక్కడ ఎంత నడిచినా సరే నడిచినట్టు అనిపించదండి. కొండ మీద మనం ఎంత నడిచినా సరే అసలు ఇంకా చూడాలి నడవాలి అనే ఉంటుంది తప్ప అలసిపోయామన్న ఫీలింగ్ అంతగా రాదు. నాకైతే అలా ఏమి అనిపించదు. ఎంత చూసినా ఇంకా తిరగాలి చూడాలని అనిపిస్తుంది కొండ మీద. ఈ చుట్టుపక్కల గ్రీనరీ ఇదంతా చూసుకుంటూ మేమైతే లైన్లో స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫోన్స్ తీసుకునేది అయితే రాలేదు. ఇన్ కేస్ ఫోన్స్ తీసుకుంటే అక్కడ మనం ఫోన్స్ అయితే ఇచ్చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఫోన్స్ అయితే ఇచ్చేయాలి. ఇక్కడ ఫోన్స్ మన దగ్గర ఏమైనా థింగ్స్ ఉంటే ఆ థింగ్స్ అన్నీ ఇచ్చేసి మనం అయితే దర్శనానికి స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్ కదా. సో ఇక్కడ మేము ఫోన్స్ ఇచ్చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆఫ్టర్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎప్పుడు వచ్చినా మేము దేవుని అయితే దగ్గర నుంచి కొంచెం ఎక్కువ టైమే చూసినట్టే అనిపిస్తుంది మాకు. సో అది చాలా మంచి ఫీలింగ్. ఆఫ్టర్ దర్శనం తర్వాత మేము లడ్డూలు తీసుకోవడానికి అయితే లడ్డు కౌంటర్కి వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా మరి ఎక్కువ మంది అయితే లేరు, తక్కువ మందే ఉన్నారు. సో ఇది 3 floors ఆర్ 4 floors ఉంటుంది. సో మనం మంచిగా లడ్డూలు అయితే తీసుకొని 3 or 4 minutes పట్టింది అంతే లడ్డూలు తీసుకోవడానికి. సో లడ్డూలు తీసుకున్నాము. నేనైతే కూర్చున్నాను, మా హస్బెండ్ వెళ్ళి లడ్డూలు తీసుకొచ్చారు లైన్లో ఉండి. లడ్డూలు మ్యాక్సిమం 10 ఎన్నో తీసుకున్నాము, ఎందుకంటే నా ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ లడ్డూలు తీసుకొని ఇటు బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఈ కోనేరు అయితే ఉంటుంది. ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కొంతమంది ఇక్కడ స్నానాలు కూడా చేస్తారండి. స్నానాలు చేసి దర్శనానికి అది వెళ్తారు. సో ఇక్కడ కోనేరు అది చూస్తూ అలా ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ లైటింగ్ కూడా పెట్టారు. మేబీ ఏదో ఫెస్టివల్ ఉందనుకుంటా. నైట్ టైం అయితే ఫుల్ మెరుస్తూ ఉంటుంది టెంపుల్ అంతా. సో ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా లైట్స్ అయితే ఆన్లో లేవు. సో లైట్స్ అయితే పెట్టారు. సో మేము ఇక్కడ ఇదంతా తిరుగుతూ, ఇదంతా 4 మాడమల వీధి అంటారు కదా. సో ఇక్కడ ఎంత తిరిగినా ఇంకా తిరగాలనిపిస్తుంది. నాకైతే చాలా చాలా ఇష్టం ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం. సో మ్యాక్సిమం నేను ఈ కొండ మీద ఎక్కువ టైం ఈ వీధిలోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. మంచిగా తిరుగుతూ ఫొటోస్ తీసుకుంటూ చుట్టుపక్కల అంతా చూసుకుంటూ ఈ టెంపుల్ ఆపోజిట్లో ఈ గోపురం దగ్గర ఎక్కువ టైం అయితే నేను స్పెండ్ చేస్తాను. ఇక్కడ దర్శనం కూడా వెళ్తూ ఉన్నారు చాలామంది. అదంతా అయిపోయిన తర్వాత ఇటు రైట్ సైడు దేవుడు ఉయ్యాల ఏదో ఊపుతున్నారండి దేవుణ్ణి. ఐ థింక్ నాకు పూర్తిగా తెలీదు. బట్ అయితే ఇక్కడ చాలామంది ఇలా భజనలు అవి చేస్తున్నారు. ఇక్కడ దూరంగా ఏనుగులు కూడా కనిపిస్తున్నాయి కదా. ఏదో ఊరేగింపు ఉందనుకుంటా ఆ రోజు, అందుకే ఏనుగులు కూడా వచ్చాయి. అవి అక్కడ లోపల ఎంట్రీ అయితే లేదు, అక్కడ అయితే లోపల ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చి ఇక్కడ దేవుడికి భజన అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ దేవుడికి హారతి అయితే ఇస్తున్నారు. సో హారతి ఇచ్చి ఫైనల్గా దేవుడిని ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ హారతి తీసుకోవడానికి అందరూ అయితే స్టాండింగ్ అయితే అయ్యారు. సో ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఇటు సైడ్ నేను ఏనుగుల్ని క్యాప్చర్ చేద్దామని చెప్పొచ్చాను. ఇక్కడ
మంచిగా దగ్గర నుంచి అయితే ఏనుగులను చూసుకుంటూ ఉన్నాం. మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఇదైతే చూడలేదు. ఇది ఫస్ట్ టైము మేము ఈ ఊరేగింపు అది చూడటము. ఇప్పుడైతే ఊరేగింపు ఉందని అన్నారు నేను ఇక్కడ అడిగితే. సో ఇటు సైడ్ వచ్చి మనకి లోపల దర్శనానికి వెళ్ళేవి ఇదంతా. సో ఆల్రెడీ వెళ్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి గోపురానికి ఆపోజిట్లో ఇక్కడ కొబ్బరికాయ అది కొట్టి హారతి అది ఇస్తాం కదా. సో ఆ ప్లేస్ అనమాట. ఇది చూడడానికి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అది ఆ రోజు ఈవినింగ్ అవ్వడంతో మనకి సన్సెట్ అవుతుంది కదా. సో బ్యాక్ సైడ్ కొండలు, ఎదురుగా గోపురం, ఆపోజిట్ ఈ హైట్లో ఉండి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. ఈ పిక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అండ్ దీని తర్వాత మేము డిన్నర్కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ మనకు అన్న సంతర్పణ జరుగుతుంది కదా. సో అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యాము. లోపల ఇక్కడ కూడా చాలా ఖాళీగా ఉంది మేము వెళ్ళే టైంకి. సో మొత్తం అంతా ఖాళీగా ఉంది. మనకు నచ్చిన ప్లేసుల్లో అయితే కూర్చోవచ్చు. సో మేమైతే వెళ్ళి అక్కడ కూర్చున్నాము. ఆల్రెడీ అప్పటికే వాళ్ళు పొంగలి అండ్ కర్రీ ప్లస్ ఆ రోజు స్టార్ట్ చేశారంట వడ పెట్టడం. సో వడ కూడా పెట్టారు. ఆ నెక్స్ట్ డిన్నర్ అయిపోయిన తర్వాత మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. సో అక్కడ ఎంత పెద్ద షాపింగ్ ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. సో అన్ని థింగ్స్ అక్కడ దొరుకుతాయి. మేమైతే మొత్తం అంతా కవర్ చేసాము. మేమైతే ఎక్కువగా ఏం తీసుకోలేదు ఎందుకంటే మేము అలా వెళ్తూనే ఉంటాము. సో మనం అయితే ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు. బట్ వీడియోకి అయితే ఫుల్గా అంతా కవర్ చేశాను. ఇక్కడ దేవుడి ఫొటోస్ కానీ బ్యాంగిల్స్ అండ్ ఈ పూజా సామానాలు మొత్తం చాలా చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. ఫుల్గా బ్యాంగిల్స్ మొత్తం చూడడానికి అయితే అసలు 2 కళ్ళు సరిపోలేదు. అంత అద్భుతంగా ఉంది షాపింగ్ కూడా. మొత్తం ఫుల్గా నైట్ టైం కాబట్టి మొత్తం దగదగా మెరుస్తూ ఉన్నాయి. సో షాపింగ్ అయితే మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ ఫోటోలను చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.